స్వయంగా వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక టాటా అనుకుంటా, ఆయన చంద్రశేఖర్ గారు ఆయన ఒక్కడు వచ్చింది ఇప్పుడు మెయిన్. అప్పుడు జిందాల్తో సహా అందరు వచ్చిపోయారు. ఇంకోటి అప్పుడే కదా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం మనం రాష్ట్ర అభివృద్ధికి 6 పోర్ట్లు 10 హార్బర్లు ఇవన్నీ. అవన్నీ ఎవరు ప్లానింగ్ అంటే జగన్ ప్లానింగేగా మీరు అమలు చేస్తుంది. మీకు కొత్తగా మీరు చెప్పేటటువంటి 2, ఒకటి అమరావతి, రెండవది విశాఖపట్నంలో ఇప్పుడు 99 పైసలకే వాళ్ళకి ఇవ్వడం. అయితే అక్కడ మళ్ళీ 99 పైసల దగ్గరకు వచ్చి మీరు అందరు కూర్చుని మాట్లాడారా? ఖచ్చితంగా ఇవ్వండి 99 పైసలకి. ఏంటి అసలు డబ్బులు ఏం తీసుకోవద్దు. రిజిస్ట్రేషన్ చెయ్యడం అంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? రిజిస్ట్రేషన్ చేయడం అంటే అర్థం ఏంటి? వాడికి ఫ్రీగా ఇచ్చేసాం భూమి. వాడు 1000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 2000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎవరు జవాబుదారి? ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం? అప్పుడు ఏది క్యాన్సిల్ చేస్తాం? ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్లో ఏముంటుంది? మీరు ఈ 10 ఏళ్లలోపు కంపెనీ పెట్టాలా, ఇన్ని ఉద్యోగాలు 20 ఏళ్లలోపు ఇవ్వాలి, ఇవ్వలేకపోతే మీకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటాం. ఇది కదా లీజ్ అగ్రిమెంట్లో ఉండేది. వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆపుకోవాల్సిందే తప్పించి విడిగా అయితే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదే కదా అమర్ రాజా విషయంలో జరిగింది. కోర్టుకు వెళ్ళినే కదా ఆపుకుంది.